మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకి తండ్రి, మీ నామానికి మేము స్తుతులు స్తోత్రించుకుంటున్నాము. ఈ సాయంత్రకాల సమయంలో నీ పాస్తం చేరి మేము చిన్నమందిగా కూడి నీ స్తుతించే భాగ్యాన్ని, మేము కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేసి నిజానికైతే మీకు స్తుతులు స్తోత్రించుకున్నాము. మా దగ్గర మీరు ఉన్నారు, మీ పరిశుద్ధాత్మను నమ్ముచున్నాం దేవా. దేవా, బ్రదర్ విన్సెంట్ ఒక ఫస్ట్ అండ్ 10th anniversary మేము ఇక్కడ నీ సన్నిధిలో మేము జరుపుకుంటున్నాం దేవా. ఆ కుటుంబానికి దేవా మీ శాంతి సమాధానం దయచేయండి. ఆ కుటుంబాన్ని మీరు తోడుకోండి, మీ ఫలాన్ని దయచేయండి దేవా. ప్రతి విషయంలో తోడుగా ఉండండి, ఏ కొలత రాకుండా సహాయం చేయండి దేవా. దేవా, బ్రదర్ విన్సెంట్ దేవా, మీ రాజ్యంలో ఉన్నారు మేము నమ్ముచున్నాం దేవా. మీ దేవా, మీ పరలోక స్వతంత్రించుకున్నా మేము నమ్ముచున్నాం దేవా. దేవా, కుటుంబానికి తగిన సహాయం చేయండి, శాంతి సమాధానం దయచేయండి. మీరే కార్యక్రమం అంతా తోడుకోండి, ఎటువంటి ఆటంకం రాకుండా ప్రతి విషయము నీ నామకార్థం జరుగుటకు సహాయం చేయండి. ఈ కార్యక్రమం మొత్తం నీ చేతికి చిత్తానికి అప్పచెప్తూ మీకే మహిమ అంత ప్రభావం చేయగలనా అతి త్వరలో ఆయన చేస్తున్నామని మిత్రులు ఎంతో బతిమాలు ఎడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ జీవన్. మనం ఫస్ట్ సాంగ్ పాడుకుంటుండగా లెట్ us all praise God with the first song. And while singing the first song, I request Theo and kids to come forward and unveil the photo and lit the candle. I request the worship team to come forward and lead us in praise and worship. యేసురాజునే చూచిన చాలు. తెలిసిన వాళ్ళందరూ కూడా మాతో ఏకీభవించి పాడమని అడుగుతాం. ప్రియా యేసురాజునే చూచిన చాలు, మహిమలో నీరాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజునే చూచిన చాలు, మహిమలో నీరాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షగృహము నందు చేరి, నిత్యమైన మోక్షగృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసుని చూచిన చాలు, మహిమలో నీరాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడగబడి, వాక్యంచే నిత్యభద్రపరచబడి, యేసుని రక్తమందు కడగబడి, వాక్యంచే నిత్యభద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నీరాయనతో ఉంటే చాలు. పైన కలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, ముండ్ల మకుటం పైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, కొరడాతో కొట్టబడిన వీపుంచు
చూచి కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియా యేసురాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియా యేసురాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు. సెకండ్ సాంగ్ ఒడ్డు చేదు నీ ఎదుట ఈ సాంగ్ పాడుతున్నాము. సో తెలిసిన వాళ్ళు లిరిక్స్ వస్తున్నాయండి. సో పైన డిస్ప్లే అవుతున్నాయి. ప్లీజ్ సింగ్ ప్లీజ్.
to worship team. ఈ టైంలో we will share tributes. ఫస్ట్ నేను 2 మాటలు అన్న గురించి చెప్పి ఆ తర్వాత I request Brother Lenin to come forward and share his tributes. Anna is so loving. Anna నాకు బ్రదర్స్ లేరు, బట్ మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా అన్న నాన్న అని చాలా మమ్మల్ని అసలు చెప్పాలంటే ప్యాంపర్ చేసేవాడు అన్న. అంటే ఒక సిస్టర్ ఇన్ లా హస్బెండ్ లాగా అన్న ఎప్పుడు కూడా లేడు. మరి ఏది కావాలన్నా మాకు టైంకి అన్న, మరి ఏ టైంలో ఫోన్ చేసినా కూడా అన్న మరి హెల్ప్ఫుల్గా ఉండేవాడు అనమాట. మరి మాకు కానీ పిల్లలకు కానీ ఏది కావాలన్నా కూడా మా డాడీ తర్వాత మరి మేము ఇక్కడ వచ్చినాక మరి మా డాడీ తర్వాత అన్ననే మాకు అన్నీ, మరి ఏది కావాలన్నా కూడా మాకు షాప్కి వెళ్ళి మరి అక్క కంటే కూడా ఎక్కువ ఓపికతోటి అన్న కూర్చునేవాడు. మరి ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి కూడా మరి నెక్స్ట్ డే వెళ్దామా అంటే కూడా లేదు, చెప్తా వాళ్ళకి ఏది అవసరమో అది తీసుకుందాము షాప్కి వెళ్ళి అని చెప్పేసి. అంతేకాకుండా అన్న కేర్ హాస్పిటల్లో జాబ్ చేసిండు. అయితే అప్పుడు చాలా హెల్ప్ఫుల్ అనమాట అన్న. మరి మేము ఇక్కడి నుంచి ఫోన్ చేసి మా ఫ్యామిలీయే కాదు, ఇమీడియట్ ఫ్యామిలీకే కాకుండా ఎవరికైనా కూడా అన్న హెల్ప్ చేసేవాడు అనమాట. ఏ ఏజ్ ఉన్నప్పటికీ కూడా అమ్మ నాకు జస్ట్ నేమ్, ఏ వార్డులో ఏ రూమ్లో ఉన్నాడు నాకు చెప్పు, నేను చూసుకుంటాను అని. అన్న వాజ్ సో హెల్ప్ఫుల్, లవింగ్ అండ్ ఆల్సో అన్న చాలా టాలెంటెడ్. అసలు మరి కీబోర్డ్ ప్లే చేసేవాడు, మరి సాంగ్స్ అండ్ ఆల్సో మరి వాక్యం కూడా మా ఎవరి బర్త్డేస్ ఉన్నా కూడా అన్న షేర్ చేసేది. అండ్ ఆల్సో హీస్ వెరీ రెస్పాన్సిబుల్. ఎంత రెస్పాన్సిబుల్ అంటే పేరెంట్స్ని ఎవరమన్నా చూసుకుంటామో ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా ఉంటుంది. బట్ నేను ఎప్పుడు అనేదాన్ని, మరి థియో ఇక్కడుండు, మా బ్రదర్ ఇన్ లా ఇండియాలో ఉంటాడు, కానీ మా అత్తమ్మ మామయ్యని చూసుకున్నది అంటే నేను దేవుని సమక్షంలో ఉండి నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు థియో వాళ్ళతో కూడా అదే అంటాను, మీ బ్రదర్ కానీ నువ్వు కానీ కూడా చూడనంత మంచిగా అన్ననే చూసుకుంటుండు, ఎందుకు మీరేం చేయరు, ఎందుకు అన్నిటికీ అన్న మీద డిపెండ్ అవుతారు అని. ఏ ఫంక్షన్ ఉండని, హాస్పిటల్ విజిట్ ఉండని, ఏది కూడా అన్ననే చేసేది. మరి మా అత్తమ్మ మామయ్యని కూడా చాలా ఒక పెద్ద కొడుకులాగా చూసుకుంటూ, మరి మా పేరెంట్స్ విషయంలో కూడా అన్న మరి మేము ఇక్కడ ఉన్నాము ఏది అంటే కూడా మా హాస్పిటల్ ఏది ఉన్నా నాకు చెప్పండి అని మా డాడీకి, మా మమ్మీకి కానీ మా సిస్టర్స్కి మరి అందరికీ కూడా అన్న హెల్ప్ చేసేవాడు. అసలు అన్న మీరు వెళ్ళిపోండి, అన్న డ్యూటీ టైం అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోండి అంటే కూడా లేదు నాన్న మమ్మీ డాడీ దగ్గర నేను కొంచెం కూర్చుంటాను మాట్లాడతాను అని. మరి ఒక మంచి ఫాదర్, మరి లవింగ్ హస్బెండ్ కూడా. అసలు మా సిస్టర్ ఇన్ లాకి అయితే అసలు మేము అన్న చనిపోయినప్పుడు అనుకున్నాము అసలు అక్క ఎట్లా మరి ముందుకు హౌ షీ విల్ మూవ్ ఫార్వర్డ్ అని. ఎందుకంటే ఆమె కూడా ఒక డాటర్ లాగా, ఒక కిడ్ లాగానే ఉండే. అన్న అంత బాగా చూసుకునేది. అండ్ హీస్ వెరీ జోవియల్, లవింగ్, కేరింగ్, రెస్పాన్సిబుల్ పర్సన్, గాడ్ ఫియరింగ్. వి ప్రేజ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. మరి అన్న February 10th రోజు హీ పాస్డ్ అవే. అండ్ పాపం మా సిస్టర్లో చాలా అంటే షీ వాజ్ ఎక్సైటెడ్, ఇంకా అన్నది 50th బర్త్డే మేలో అని. బట్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. మనం ఎన్నో తలంచుతాం కానీ మరి దేవుని చిత్తం ఆయన విషయంలో మరి అంతే ఉండే అని మనం విశ్వసిస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ ద ఫ్యామిలీ. నౌ ఐ రిక్వెస్ట్ బ్రదర్ లెనిన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్. Good evening, brothers and sisters. ఈరోజు బ్రదర్ విన్స్టన్ 1 year మెమోరియల్ సర్వీస్ జరుపుకోవడానికి ఇచ్చిన భాగ్యం కలిగినాను. I just want to share a few words about brother Winston. నాకు couple of years అన్నతో ఫ్రెండ్షిప్ ఉంది. ఈజ్ లిటిల్ ఓల్డర్ దెన్ మీ. చిన్నప్పటి నుంచి కూడా నేను నాకంటే కొంచెం పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుండే. సో అండ్ మై డాడ్ వాజ్ అ పాస్టర్ ఆఫ్ CSI సనత్ చర్చ్. అండ్ విన్స్టన్ అన్న అక్కడ యూత్ సెక్రటరీగా కూడా పనిచేశారు. అండ్ అన్న ఈజ్ వెరీ టాలెంటెడ్. మీరు ఇన్వైట్లో చూస్తుంటారు పిక్చర్. ఈ ఆల్వేస్ హ్యాడ్ దట్ స్మైలింగ్ ఫేస్ ఆన్ హిమ్. ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్.
అన్నకి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండే. అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు వీస్ టు హ్యావ్ ఫన్ అండ్ ఆల్, లైక్ రిమెంబర్ హౌ ఇట్ ఈస్ లైక్ ఇన్ ద కాలేజ్ డేస్లో ఎట్లా ఉంటుంది అట్లాంటి రిలేషన్షిప్ ఉంది అన్నతో నాకు. సిస్టర్ చెప్పినట్టు ఈజ్ మల్టీ టాలెంటెడ్ గా. అన్న ఈస్ టు ప్లే keyboard in the church, used to sing songs, and he was a very active person in the church. ఇంకా అన్నతోటి నేను చాలా విషయాలకి we used to go around. Anna used to drive a church. Anna, if I'm not wrong, Anna has a nickname, Baba. Yeah, I remember today morning, and it's very sad that and we are happy that he's with God, and one day as Christians we believe that one day we're gonna see him, and I'm very sorry and for the family. May God comfort Priscilla's sister and the kids and all the extended family of Brother Winston. Thank you. Thank you, Brother Lenin. Now I request you to present the video and share his tributes. జీవితమునకు ఆధారము చేసుకొని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. మానక స్థితించుదను పాపవలి నన్ను కాచి నేను చేరక సాగు తండ్రి. యాత్రలోనే సాగుచుండా ఏపు అయినాను క్రీస్తేసునాతో జీవిత యాత్ర ఎంతో కఠినము ఘోరాంధకార తుఫానులున్నాయి కొనుండా నీ కోరి జయండా ఒకసారి అయినాను క్రీస్తే
చెప్పాలనుకుంది మోస్ట్లీ సబిత కవర్ చేసింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై బావా. Sorry. Yeah, we have very good memories. నేను నా కాలేజ్ అయిపోయినప్పుడు నేను డిగ్రీ జాయిన్ అయినప్పుడు మా అక్క మ్యారేజ్ అయింది. సో మాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి బావతో. హీ వాజ్ వెరీ ఎనర్జెటిక్, వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ వెరీ కేరింగ్. ఏ టైంలో ఫోన్ చేసిన బావ అంటే ఇట్లా జస్ట్ ఇట్లా లేచి వచ్చేసేటోడు, అసలు ఏంది అనేది కూడా అడగకపోయేది కాదు. ఓకే, ఈ హెల్ప్ కావాలంటే హీ నెవర్ వెంట్ బ్యాక్ టు హెల్ప్. అది ఫ్యామిలీ మెంబర్సే కాదు, అది బయట ఎవరైనా ఉండనియండి, ఎవరైనా వచ్చి విన్స్టన్ నాకు ఈ హెల్ప్ కావాలా అంటే హెల్ప్ చేసేవాడు. ఎస్పెషలీ హీ వాజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కేర్ హాస్పిటల్లో. అండ్ ఆయన వాల్యూ ఎప్పుడు తెలిసిందంటే మాకు అతను చనిపోయినాక అతని వాల్యూ అనేది మాకు తెలిసింది. అతను చనిపోయినాక మేము హాస్పిటల్కి వెళ్తే రైట్ ఫ్రమ్ వ్యాలే పార్కింగ్ నుండి డాక్టర్స్ వరకు ఎవ్రీ వన్ అరే మీరు విన్స్టన్ వాళ్ళ రిలేటివ్సా, మీరు విన్స్టన్ వాళ్ళ బామర్దివా అని ఎంత కేరింగ్ అంటే అంత కేరింగ్. రైట్ ఫ్రమ్ ద వ్యాలే, అసలు కేర్ హాస్పిటల్ పార్కింగ్ దగ్గర వ్యాలే మామూలుగా తీసుకోరు, ఓన్లీ డాక్టర్స్కే తీసుకుంటారు. కానీ మేము వెళ్తే తెలుసా అసలు మా బావ లేనప్పుడు కూడా సేమ్ అదే రెస్పెక్ట్ వాళ్ళు ఇచ్చినారు. దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ అరే ఇంత ప్రేమ చూపించిన. ఇన్ఫ్యాక్ట్ లిఫ్ట్ ఆపరేటర్ కూడా వచ్చి విన్స్టన్ అని పలకరిస్తుండే. సో ప్రతి ఒక్కళ్ళతోని హీ యూస్ టు మెయింటైన్ దట్. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, బావ చనిపోయినాక నేను మా అక్కకి బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే, మీ బావ అసలు కేర్ హాస్పిటల్లో యూనియన్ పెడితే మీ బావ ప్రెసిడెంట్లా కళ్ళు మూసుకొని గెలిచిపోతుంది యునానిమస్గా అని ఆ మాట అన్నాడు. అంత ప్రతి ఒక్కళ్ళతో హీ వాజ్ వెరీ లవింగ్. మేము కూడా మాకు ఎవరికి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ, మా ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చినా, ఫ్రెండ్స్కి ఎవరికైనా వచ్చినా, వీ యూస్ టు జస్ట్ కాల్ దెమ్. మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా బావ కొంచెం వీళ్ళకి హెల్ప్ చేస్తావా అని, ఎవరు అనేది కూడా అడగడు తెలుసా, మీకు ఎట్లా తెలుసు అని కూడా అడగకుండా పోయి మిడ్ నైట్ హెల్ప్ చేసేవాడు. అంత హీ వాజ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఐ నో అమూల్య వాంటెడ్ టు షేర్ హర్ ట్రిబ్యూట్స్, ఆమె చాలా రాసుకుంది, బట్ దెన్ షీ సెడ్ నో, she won't be able to share. But I want to tell that on behalf of her, I want to tell that వాళ్ళిద్దరికి చాలా అదొక మెమరీ లాగా ఉండిపోయింది బావ వాళ్ళ హార్ట్స్లో. పిల్లలంటే ప్రాణం అతనికి. ఆయన ఓన్ కిడ్సే కాకుండా ఈవెన్ అమూల్య, ఈనోక్ని, మా తమ్ముడు పాపని అందరికీ ఈక్వల్ లవ్. అతని పిల్లలకి ఎట్లా చూస్తాడో వీళ్ళకి కూడా సేమ్ లవ్. ఎప్పుడు కూడా పిల్లల మధ్యలో భేదం చూపెట్టలేదు. యూజువల్గా బావ అంటే అరే కొంచెం ఇట్లా రెస్పెక్ట్ ఇస్తారు అట్లా అని అంటారు కదా, మా ఇంట్లో అట్లా ఏం లేకుండా అప్పుడప్పుడు సబితని అంటారు, అరే మీ బావని మీరు అసలు ఏం చేయరు, ఏం చూడరు, అసలు ఏంది ఆయననే అన్నీ చేసుకుంటాడు. ఇంకా మా బావ వచ్చిందంటే మేము అందరం కూర్చుంటాడు, ఎందుకంటే బావ నాకు తినబోదు అవుతుందంటే ఆయననే చేస్తుండే. మా కోసం వెయిట్ కూడా చేయకపోతుండే. అరే వీళ్ళు నాకు చేసి పెట్టాలా కదా అనేది లేనే లేదు. మా ఇంటికి వచ్చినా, మా మమ్మీ దగ్గరకు వచ్చినా అన్నీ ఆయననే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయననే చేసేస్తుండే. సో దట్ కైండ్ ఆఫ్ అ స్వీట్ పర్సన్ హీ వాజ్. ఇంకా అది ఎట్లా అంటే ఇంకా మనం వర్డ్స్లో పెట్టలేము, అంత మంచి పర్సన్ ఉండే. అండ్ కీపింగ్ ఆల్ దిస్ అసైడ్, హీ వాజ్ వెరీ గాడ్లీ పర్సన్. హీ వాజ్ వెరీ వెరీ గాడ్లీ పర్సన్. అతను మంచి లెనిన్ చెప్పినట్టు హీ వాజ్ డెఫినెట్లీ అతను యూత్లో చాలా ఎనర్జెటిక్ పార్టిసిపెంట్ ఉండే. అండ్ ఈవెన్ ఆఫ్టర్ గ్రోయింగ్ ఓల్డ్, హీ వాజ్ అబౌట్ టు సెలబ్రేట్ హిస్ 50th బర్త్డే, బట్ స్టిల్ అతను యంగ్స్టర్స్తో కలిసి ఎట్లా ఉండాలో అట్లనే ఉంటుండే, అడల్ట్ పీపుల్తో కలిసి ఎట్లుండాలో అట్లా ఉంటుండే. హీ యూస్ టు హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ ఆల్ ది ఏజెస్. అరే చిన్నపిల్లలు ఎంత కంఫర్టబుల్గా ఆయనతో మూవ్ అవుతుండేనో పెద్దోళ్ళు కూడా అంతనే ఆ కంఫర్ట్ జోన్లో అతనితో ఉంటుండే. ఓకే, అండ్ హీ యూస్ టు ప్లే వెరీ నైస్ కీబోర్డ్. హీ యూస్ టు షేర్ గుడ్ ఏమంటారు ఎంకరేజింగ్ వర్సెస్, అవన్నీ బైబిల్ సర్మన్స్ చెప్తా ఉండే. అండ్ after he joining Care Hospital, he also
started off celebrating annual Christmas events in Care Hospital. సో అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. అండ్ we never expected that he will leave this earth so soon, but we believe that it's God's call and we accepted it. And ఐ నో మేము కూడా లాస్ట్ ఇయర్ ఈ టైంకి అనుకోకుండా సడన్గా ఇట్లా అయినప్పుడు మేము అందరం ఇండియా పోయినప్పుడు కూడా యూ ఆల్ స్టుడ్ బై అస్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ యూ ఆల్ సపోర్టెడ్ అస్ and you were with us through your prayers and your support. I thank you, each and every one of you who have acknowledged our invitation and who are here today. And I think without wasting any time, I'll give it to Savita. Now I request you and kids to give us a special song. చాలా ఇష్టము, సో వి థాట్ వి విల్ సింగ్ దిస్ సాంగ్ టుడే. ఇందాక వీడియోలో కూడా ఈ సాంగ్ పాడిండు, సో విల్ జస్ట్ సింగ్ దిస్ సాంగ్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్. అందరికి వచ్చిన పాటనే, బట్ వీఆర్ జస్ట్ సింగింగ్ దిస్ సాంగ్ బికాజ్ ఇట్స్ మై బావ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ సాంగ్స్. అండ్ ఎప్పుడు కూడా అతను సర్వీస్ మోటివ్లో ఉంటుండే అండ్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు సర్వ్ గాడ్. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ ఈవెన్ టుడే అతను he made sure his kids are in God's service. Both the kids, they sing and they play instruments in the church. And they spend time with the Lord. That is how he guided his children. And intlo andaru kuda atlane undalani atani prayer, and that is what he was encouraging the kids. Neenu na illu na inti varandaru mavanaka stutinchadamu. నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించదము. నీ కను పాపవలె నన్ను కాచి నిన్ను చదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నిన్ను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఎంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపగ కాశితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్ళతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్ళతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కను పాపగా కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం నిరాశతో ఉన్న నాయి బ్రతుకును నీ కృపతో నింపితివే నిరాశతో ఉన్న నాయి నీ కృపతో నింపితివే నిన్ను చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు స్తోత్రం నిన్ను చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి Now I request Sister Anu to come forward and do the Bible reading. Bible portion is taken from 2 Timothy chapter 4 verses 6 through 8. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. సో నేను ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా బ్రదర్ గురించి విన్స్టన్ బ్రదర్ గురించి ఎవరికి కూడా చాలా మటుకు తెలియదు. కానీ నేను 22లో ఇండియా వెళ్ళినప్పుడు వీ గాట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ బ్రదర్ విన్స్టన్స్ ఫ్యామిలీ. సో ఇట్ వాజ్ వెరీ షార్ట్ మీటింగ్. కానీ బ్రదర్ని చూసినప్పుడు ఈ వాజ్ లైక్ ఎంత మేమెవరో కూడా తెలియదు. సో ఆ రోజు నైట్ మేము దిగిన రోజునే నైట్ ఆల్మోస్ట్ 12 o'clockకి వచ్చారు మా ఇంటికి. సో వచ్చినప్పుడు ఒక 30 to 40 minutes బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసాం మేము. సో బ్రదర్ వాజ్ లైక్ ఎలాగంటే చాలా కిడ్ లాగే బిహేవ్ చేశారనమాట. అంటే చాలా హ్యాపీగా, అసలు ఏం రిజర్వ్డ్గా కాకుండా చాలా జోవియల్గా ఫస్ట్ టైం కలిసినప్పటికీ కూడా. సో నాకు స్టిల్ చాలా గుర్తుంది అవన్నీ కూడా. వెంటనే పిల్లల గురించి, ఎస్పెషల్గా అమూల్య, ఈనాక్, బెట్టి అండ్ నాకి గురించి ఎలా ఉంటున్నారు, ఏంటి, నాకి కూడా బాగా అల్లరి చేస్తున్నాడా, ఇవన్నీ అడిగారనమాట. సో అడిగి మేము మాట్లాడినప్పుడు సో బ్రదర్ ఎలాగంటే ఎక్కువగా అక్క కంటే ఎక్కువ బ్రదర్ ఎక్కువ మాట్లాడుతున్నారు మాతో. ఇంకా కలిసిపోయి రండమ్మ మీరు కంపల్సరీ రావాలి మా ఇంటికి అని ఇన్వైట్ చేశారు. సో ఎంత నిజంగా వీళ్ళందరూ ఫ్యామిలీని చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ వీడియో. బట్ నిజంగా దేవుడి దగ్గర ఉన్నాడని మనందరం కూడా నమ్ముతున్నాం కదా. సో బట్ అలాగే ఈజ్ అ వెరీ బట్ ఆ మెమరీ అయితే నాకు విన్సెంట్ బ్రదర్ గురించి ఉంది. అండ్ ఎస్పెషల్గా థియో గురించి అయితే నాకు తెలిసి అవడానికి బామర్ది అయినప్పటికీ కూడా థియో ఎంత గొప్పగా మాట్లాడారంటే థియో గురించి. మేము ఇలాగ చెప్తుంటే కమింగ్ ప్రేయర్ గ్రూప్ అని చెప్తూ ఉంటే ఇక్కడ ఉన్నప్పటి నుంచి, యంగ్గా ఉన్నప్పటి నుంచి కూడా థియో ఇలా చేసేవాడు, అలా చేసేవాడు, ఎవరిని ఖాళీగా ఉంచేవాడు కాదు ఇంట్లో. ఏదో ఒక రిట్రీట్ అంటాడు, లేకపోతే ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి ఏదో ఒక ప్రేయర్ మీట్ అంటాడు అని ఇలాగా థియో గురించి చాలా గొప్పగా మాట్లాడాడు అనమాట. సో అంటే అర్థమవుతుంది బ్రదర్ ఎంత. అండ్ మోర్ ఓవర్ నేను ఆంటీ వచ్చినప్పుడు, థియో వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా నేను ఎక్కువగా ఆంటీతో టైం స్పెండ్ చేశాను అనమాట ఆంటీ ఉన్నప్పుడు. అండ్ అదే టైంలో మన క్రిస్మస్ క్యారల్స్ అవుట్ రీచ్ ఆ టైంలో. సో ఆంటీ కూడా నేను 2-3 times ఆంటీ అనడం కూడా విన్నాను. 2 కొడుకులు ఉన్నారు, థియో అండ్ ఇంకొకరు ఇస్ బ్రదర్. బట్ అయినా కానమ్మా మా పాప వాళ్ళ హస్బెండ్ అసలు నాకు ఏ లోటు లేకుండా నాకు కానీ అంకుల్ కానీ ఇండియాలో ఉన్నప్పుడు చూసుకుంటాడు. అసలు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు ఏం లోటేం ఉండదు అనేసి ఆంటీ కూడా చెప్పారు. సో నిజంగా టుడే వీఆర్ మిస్సింగ్, మేము కూడా మిస్ అవుతున్నాం మీరు అందరూ ఫ్యామిలీని ఇలా చూస్తుంటే. సో లాస్ట్ ఇయర్ ఆయన బ్రదర్ చనిపోయినప్పుడు మేము ఇంట్లో ఉన్నాం, మేము థియో వాళ్ళ ఇంట్లో. అండ్ అమూల్య, ఈనాక్ని అయితే అసలు కంట్రోల్ చేయలేకపోయాము. సో అంటే వాళ్ళ మామని ఎంత మిస్ అవుతున్నారో వి సా దట్. సో may God give you the strength
టు యూ అండ్ బ్రదర్స్ ఫ్యామిలీ కూడా. సో ఈ సర్వీస్కి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2 తిమోతి చాప్టర్ 4 verses 6 to 8. నేను ఎప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమునై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవుడు తన వాక్యం దీవించును కాక. ఈ వాక్యం బ్రదర్ లైఫ్లో ఫుల్ఫిల్ అయిందని మనందరం కూడా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అను. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలో మనకు రెవరెండ్ రూజ్వెల్ట్ బాబు గారు పాస్టర్ గారు మన మధ్యలో ఉండడం మరి మనకెంతో ఆశీర్వాదకరం. పాస్టర్ గారు మరి మేము అడిగినప్పుడు మరి మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మా మధ్యలోనికి వచ్చి మరి వాక్యాన్ని అందించడానికి మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ బ్లెస్సింగ్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. పాస్టర్ గారు వచ్చి మనకు వాక్య పరిచర్య చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో మన ప్రియులు విన్స్టన్ గారు ప్రభు దగ్గరికి ఆయన చేరి 1 year అయిన సందర్భంగా ఫస్ట్ యానివర్సరీలో పార్టిసిపేట్ చేస్తున్నా మీ అందరికి కూడా మరి ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. రియల్లీ ఇట్స్ ఏ హార్ట్ టచింగ్ మూమెంట్. మామూలుగా అయితే బ్రదర్కి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుందో కొంత మనం తెలుసుకుంటున్నప్పుడు మరి ఫ్యామిలీలో ఎంత మంచి ఆర్డర్ ఉంది అని నేను అర్థం చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఫ్యామిలీ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ క్రిస్టియన్ లవ్. అది చూడడం చాలా సంతోషం. నేను కూడా మరి చాలా ఎక్సైట్ అయ్యాను. చక్కగా వాళ్ళు కలిసి కుటుంబంగా అలా గ్రో అవ్వడం ఇట్స్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. మరి ఈ సమయంలో బ్రదర్ థియో మరి వాళ్ళ ఫ్యామిలీకి ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక మరి ప్రేయర్స్ మరి నేను కూడా మరి వాళ్ళ కోసం చేయాలని వాళ్ళకి మా ప్రేయర్స్ ఎప్పుడు మీతో ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక మనం చదివిన వచనాన్ని ఫ్యూ మినిట్స్ మనం ఒక 2-3 థాట్స్ తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుతా ఉన్నాను. యాక్చువల్గా బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. యాక్చువల్గా మెనీ టైమ్స్ వీ సెలబ్రేట్ బర్త్డేస్, కానీ బైబిల్ ఇన్ కాంట్రాస్ట్ బైబిల్ ఏం చెప్తుందంటే ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు అని చెప్తుంది. ఎందుకు అలా చెప్తుంది బైబిల్? ఎందుకు? వై సో ఇంపార్టెంట్? ఎందుకు అని అంటే కారణం, మరణం అనేది మానవుని యొక్క ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడ మనం చూడవచ్చు అంటే మరణం దగ్గరే. మరణించిన తర్వాత ప్రజలు మన గురించి ఏం చెప్తారో అదే వాస్తవం. చాలాసార్లు ప్రజలు మరణించిన వ్యక్తుల గురించిన విషయాలు షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క లోటు లేదా వాళ్ళు లేని ఆ పరిస్థితి మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇందాక మనం చదివిన పాసేజ్లో చూస్తే తిమోతికి పౌలు రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఫైనల్ అది ఆయన యొక్క చివరి మాటలు. ఆయన రాసిన పుస్తకాల్లో చివరి పుస్తకం 2వ తిమోతి. దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే తన యొక్క వీలునామాలాగా రాశాడు. వీలునామా రాసినట్టు విల్లు రాసినట్టు రాశాడు ఆయన. అందులో అంటాడు, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా పరుగు నీతి కిరీటం ఉంచబడినది. మరి ఈ సమయంలో మన యొక్క ప్రియమైన వాళ్ళు మనం కోల్పోయినప్పుడు చాలా బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది లోపల, నిజమే. కానీ ఒక గ్రేట్ హోప్ ఉంది మనకి. ఏంటది? తిరిగి మన ప్రియమైన వారిని చూస్తాం.
మనం చూస్తే చనిపోయిన తర్వాత ఏముంటుంది అనేది చాలామందికి ప్రపంచంలో తెలియదు. కానీ ఒక విశ్వాస అయిన వ్యక్తి చనిపోతే తిరిగి ఆయనను మళ్ళీ ప్రభు దగ్గర కలుసుకుంటాం అనే గొప్ప హోప్, నిరీక్షణ మనకుందని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం దాన్ని యాక్చువల్గా బ్రదర్ యొక్క ఫస్ట్ యానివర్సరీకి వేశారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అనే మాట. 3 మాటలు అందులో. ఒకటి నీతిమంతుడు, రెండోది జ్ఞాపకం, మూడోది ఆశీర్వాదం. అంతే. ఈ 3 మాటలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. నీతిమంతుడి జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుడు అనే మాటని మనం చూస్తే బైబిల్లో నీతిమంతుడు ఒక్కడూ లేదు, అందరూ పనికిమాలిన ఏకముగా పనికిమాలిన వారైరని బైబిల్ అంటుంది. మరి నీతిమంతుడు అంటే ఎట్లాగా? రైచస్. హౌ ఈ డిఫైన్ ఏ రైచస్ మ్యాన్ అంటే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడడం ద్వారా మనుషులు నీతిమంతులుగా మారుతారు. The righteousness of the Christ will be imputed onto the believer so that he will be called a righteous in the sight of the Lord. Imputation అంటారు దాన్ని. అనగా ఆయన యొక్క నీతి మనుషులకు ఆపాదించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటాం. నైతికంగా బాగుండడం, మరి మంచి పనులు చేయడం, దేవుని ఎదుట నీతిగా ఉండడం, మరి ఆయన యొక్క రక్తంలో కడగబడటం ద్వారా మరి నీతిని సంపాదించడం అనే మాటని విన్స్టన్ గారి నుంచి చెప్తున్న మాటలు వింటున్నప్పుడు నిజంగా అంత ఆ యొక్క వ్యక్తి తన యొక్క జీవితంలో తన పరుగుని కడముట్టించే లోపు తను చేయాల్సినవన్నీ చేశాడని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే మరి తన గురించి ఇవ్వబడిన టెస్ట్ మనీస్లో మనం చాలా చూస్తే తన యొక్క రోల్ ఎంతవరకు అయితే ఉందో దేవుడు ఖచ్చితంగా అంతవరకు దాన్ని అలవ చేశాడని నేను అనుకుంటున్నాను. మరి పిల్లలు చక్కగా వాళ్ళు 2 పిల్లలు అనుకుంటాను బహుశా బ్రదర్కి, అలానే సిస్టర్, వారి యొక్క ఆదరణ కోసం తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మరి ఆయన విడిచిపెట్టిన పనిని లేదా ఆయన ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉందో దాన్ని నెక్స్ట్ ఫ్యామిలీ దాన్ని కంటిన్యూ చేయాలి. అందుకని ఏమంటారంటే నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకునడం అనే మాట మనం చూస్తాం. తర్వాత మనం గమనిస్తే నీతిమంతుడు లేదా మరి ఒక వ్యక్తి నీతిమంతుడుగా అతన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకేమొస్తుంది? వాట్ ఈస్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అని అంటే ఆ వ్యక్తి యొక్క నీతిని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ వ్యక్తి మంచితనాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నిల్చున్న వాడికి ఏంటి లెసన్ అంటే ఎలా మాట్లాడతారు ప్రజలు నేను చనిపోయినాకని ఆలోచించుకోవాలి. అసలు నా పరిస్థితి ఏంటని ఆలోచించుకోవాలి మనం. అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్న మాటల్లో మనలో ఏమున్నాయో లేకపోతే మన గురించి ఏం చెప్తారో అనే మాటలు అర్థం. అందుకనే వాళ్ళ యొక్క నీతిని గురించి బైబిల్ మాట్లాడుతూ ఉందన్నమాట. సో ఈ సాయంకాలం మనం ఆలోచన చేసినప్పుడు బ్రదర్ విన్స్టన్ గారు చక్కగా యూత్ లీడర్గా, అలానే మరి చర్చిలో యాక్టివ్ మెంబర్గా, అలానే మరి 2 పిల్లలు కూడా అదే సేవలో కంటిన్యూ చేయాలి అనే ఆ మోటివ్స్ మనం చూస్తున్నప్పుడు తన యొక్క మరి పనిని సక్రమంగా ముగించారని నేను భావిస్తున్నాను. చక్కగా తను చేయాల్సిన పనిలో ఆయన శక్తి మేరకు చేశాడని నేను భావిస్తున్నాను. నిజంగా 50 years సెలబ్రేషన్కు లేకపోవడం కొంచెం బాధే. అందులో ఇందాక చూసిన ఆ వీడియో క్లిప్పింగ్లో మనం చూస్తే అందరూ కూడా వాళ్ళ యొక్క స్టాఫ్ మెంబర్స్ యొక్క వాళ్ళని మనం గమనించినప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు. వాళ్ళు నిజంగా ఒక వ్యక్తి గురించి అలాంటి రెప్యూటెడ్ వర్డ్స్ వినడం, మంచి మాటలు వినడం నిజంగా ఆయన నీతిమంతుడని మనం గుర్తు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. రెండవది ఏంటంటే సెకండ్ వన్ జ్ఞాపకం చేసుకోవడం, మెమోరియల్. ఈ మెమరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుడికి దేవుడు ఇచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే మెమరీ. చాలా విషయాలు ఇప్పుడు మన మెమరీలో ఉంటాయి. మన యొక్క మెమరీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ని గుర్తుపెట్టుకుంటుంది, అనవసరమైన వదిలేస్తుంది అనుకోండి. అవర్ మెమరీ సో లిమిటెడ్. ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసే రిమెంబరెన్స్ అనే మాటని చూస్తే ఆ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. చాలాసార్లు మూడోది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క 3 మాటల్ని మొత్తం మనం చూస్తే ఒక వ్యక్తిని గురించి ఆలోచించడం, ఆయనలో ఉన్న మంచిని మనం ఎస్టిమేట్ చేయడం, ఆ వ్యక్తిని మళ్ళా కమెమరేట్ చేయడం, రిమెంబర్ చేసుకోవడం, తద్వారా
నిల్చున్నవాడు లెసన్స్ తీసుకోవడం, నిల్చున్నవాడు జాగ్రత్తగా ఉండడం, నిల్చున్నవాడు దాని నుంచి మన యొక్క జీవన విధానాన్ని గురించి ఆలోచించుకోవడం చాలా మంచి విషయమని గుర్తు చేస్తున్నాను. ఒకసారి ఒక మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాను నేను. ఆ మెమోరియల్ సర్వీస్లో వాళ్ళు ఇలా రాశారు, ఏ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని రాశారు. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయినప్పుడు బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, కానీ వీ సెలబ్రేట్ దట్ లైఫ్. నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను ఆ యొక్క టైటిల్ చూసి. నిజమే, ఈ రోజున విన్స్టన్ గారి యొక్క జీవితం కూడా సెలబ్రేషనే. ఒక రకంగా ఆయన జీవనంలో ఆయన చేసిన పని ఆ ఫ్యామిలీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఆ ఫ్యామిలీ అలానే నాట్ ఓన్లీ వైఫ్ అండ్ వాళ్ళ యొక్క వాళ్ళ డాటర్ సన్స్ కాదు, మిగతా వాళ్ళు కూడా. కాబట్టి సెలబ్రేషన్ అని రాశారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ముఖ్యంగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుందంటే మనకి ప్రేమ కలుగుతుంది, వాత్సల్యం వస్తుంది, సో అఫెక్షన్ వస్తుంది, లవ్ వస్తుంది. సో వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక రకంగా వాళ్ళ యొక్క జీవితం సరిగానే జీవించారని మనకు తెలిసినప్పుడు చాలా కొంత సంతోషంగా ఉంటుంది. దేర్ ఇస్ అ న్యాచురల్ పెయిన్ ఇన్సైడ్. ఒక పెయిన్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది అది, బికాస్ దే ఆర్ డిపార్టెడ్ ఫ్రమ్ అస్. సో మళ్ళా ప్రభు సన్నిధిలో మనం చూస్తాం. అందుకనే తిమ్మోతి పత్రికలో అంటుందన్నమాట, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము మృతులైన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మృతులైన వారు మొదట్లేస్తారు అని ఇందాక మనం ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి దే విల్ బి కాట్ అప్ టు ద హెవెన్. మళ్ళా వాళ్ళని వెంట పెట్టుకొని ప్రభు దిగొస్తాడు అనే మాటలో తిరిగి వాళ్ళు చూడబోతున్నాం. గొప్ప నిరీక్షణ, దెర్ ఇస్ ఎ గ్రేట్ హోప్. కాబట్టి ఈ సాయంకాలం కుటుంబానికి నేను చెప్తా ఉన్నాను, మీరేమీ దుఃఖపడాల్సిన పని లేదు. అందుకనే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు ఉంటాయి, ద డే ఆఫ్ ద డెత్ ఈస్ బెటర్ దాన్ ద డే ఆఫ్ ద డెత్ అని. కాబట్టి మనమేమి దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. అందరం ఒక రోజు ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళమే. అయితే నిల్చున్న మన రేస్లో మనం పాల్గొనాలి. ఇంకా మనం చాలా ఉంది ఆయన యొక్క జీవితంలో జరిగిన విషయాలు మనం ఏదైతే ఇప్పుడు విన్నామో ఆ విషయాలు మన లైఫ్లో కూడా ప్రాక్టీస్లోకి రావాలి. ఇంకా చెప్తున్నారు మంచి అఫెక్షనేట్, ఇట్ వాజ్ మెనీ థింగ్స్ అని చెప్తున్నారు. మనం కూడా ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏం చేయాలి అంటే వాటిని మన జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. చాలాసార్లు నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవటం అనే మాటలో నీతిమంతుడు అనే వాళ్ళకు ఆపోజిట్ వాడు చూస్తే దుష్టులైన వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారు కొన్నిసార్లు. ఉదాహరణకి టేక్ ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ని జ్ఞాపకం చేసుకుంటారు అప్పుడప్పుడు. ఎందుకని? చాలా దుష్టత్వం ఉంది, చాలా క్రౌర్యం ఉంది. 80 లక్షల మందిని ఒక వ్యక్తి చంపడం ఎవడు మర్చిపోలేడు. దుష్టులను కూడా జ్ఞాపకం చేసుకుంటారు, కానీ ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. అందుకనే బైబిల్ అంటుంది నీతిమంతుని జ్ఞాపకం చేసుకోమని, నీతిమంతుని కమెమరేట్ చేయమని, రిమెంబర్ చేయమని. అందుకనే మనకి చాలా చక్కగా చెప్తుందన్నమాట. మనం చూస్తే రైచస్ విల్ బి ఎవర్ లాస్టింగ్ రిమెంబర్డ్ అని అంటుంది కీర్తన గ్రంథం 112:6లో. అనగా నీతిమంతులు అయిన వారు ఎప్పటికీ కూడా మరుపులోనికి రారు, వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకంలో ఉంటారు, వాళ్ళు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటారు అని బైబిల్ చాలా చక్కగా వివరిస్తుంది అనమాట. సో మొట్టమొదటిగా మనం చూస్తే నీతిమంతులైన వారిని, రెండవది జ్ఞాపకం చేసుకోవడం, మూడవది ఆశీర్వాదకరం. ఆశీర్వాదకరం అనే మాటలో మనం చూస్తే బైబిల్ కొరింథీ పత్రికలో 1 Corinthians chapter 15:50లో ఉంటుంది ఈ మాట, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఉంటుంది. కాబట్టి when Christ rose from the dead, ఆయన ఎప్పుడైతే సజీవుడిగా రిజరెక్ట్ అయిన బాడీతో ఉన్నాడో మరణం ఓడిపోయింది. కంప్లీట్లీ డెత్ ఈజ్ కంప్లీట్లీ డిఫీటెడ్. కాబట్టి ఈరోజు డెత్ ఇంత ముందంతా పెద్ద మిస్టరీగా ఉండేది. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో ఎక్కడికి వెళ్ళి అర్థం కాయేది కాదు. వెన్ క్రైస్ట్ డైడ్ అండ్ బరీడ్ అండ్ రోజ్ ఫ్రమ్ ద డెడ్, ఏం జరిగిందంటే హోప్ వచ్చేసింది. ఇప్పుడు ఏం జరిగిందో దాని తర్వాత ఏముంటుందో క్రీస్తు క్లియర్గా చెప్పగలిగాడు. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి సందర్భాలను మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఇలాంటి సందర్భాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనతో పాటు ఉన్నాడు, లేదా దేవుడు మనం తిరిగి ఆయన సన్నిధిలో ఆయనలో కలుసుకుంటాం, మన ప్రియులైన వారిని కలుసుకుంటాం. అది గ్రేట్ హోప్గా మనకు ఉంటుంది. కొన్నిసార్లు ఉందా నేను చెప్తున్నట్టుగా వాళ్ళని
రిమెంబర్ చేసుకోవడం, కమెమరేట్ చేసుకోవడం, మెమరీ చేసుకోవడం అనేది మన జీవితంలో ఆశీర్వాదకరమే. ఇప్పుడు మనం నిలిచి ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలి అంటే లెట్ us టేక్ హిట్స్, వాళ్ళ యొక్క రోల్ మోడల్ మళ్ళీ మనం తీసుకుందాం. వాళ్ళు మనకి ఏదైతే వాళ్ళ గురించి నాకు టెస్టిఫై చేశారో, ఏ విషయాలు మనకు చెప్పారు, ఆ విషయాల్లో మళ్ళీ మనం జాగ్రత్త పడదాం. దాంతో మనతో అందుకనే ఏమంటుందంటే 1 తెస్సలోనికైలో 4:13 ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మనం మృతులైన వారు మొదట్లో వేస్తే సజీవులైన వారు ఆ మీదట రెండో గ్రూప్గా లేస్తారు. కాబట్టి మనకంటే వాళ్ళే బ్లెస్డ్, ఎందుకని వాళ్ళు ముందు లేస్తారు యాక్చువల్గా. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు దెమ్. అందుకని రెండు, ఒకటేంటంటే నిలబడి దేవుని కోసం పోరాడేవాళ్ళు, రెండోది చనిపోయే వాళ్ళ పోరాటాన్ని ముగించిన వాళ్ళు. 2 రకాలు. పౌలు అంటాడు, అందుకనే నేను మంచి పోరాటం పోరాడాను, నా వరకు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీద నా వరకు నీతి కిరీటం ఉంది అన్నాడు. ఒక వ్యక్తి ఈ మాటలు చెప్పాలంటే చాలా కష్టం. చనిపోయే ముందు ఆ డెత్ బెడ్ మీద నిలబడి మంచి పోరాటం పోరాడాను, నా పని కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీద నాకు నీతి కిరీటం ఉంది. ఇంకో మాట అంటాడు అక్కడ, నాకు మాత్రమే కాదు, ఇంకో మంచి మాట రాశాడు అక్కడ, అది నాకు మాత్రమే కాదు కానీ ఎవరికి ఇంకా నీతి గల ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆ ప్రత్యక్షతను అపేక్షించు వారందరిలో విన్స్టన్ గారు కూడా ఉన్నారు. కాబట్టి మన యొక్క నిలబడి ఉన్న మనం ఇప్పుడు ఏం చేయాలంటే లెట్ us చెక్ అవర్ లైఫ్ అగైన్. మళ్ళీ మన యొక్క జీవితాన్ని పరీక్షించుకుందాం. ఒక్కొక్క లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఎప్పుడు శాస్త్రం కాదు. నేను రీసెంట్గా మా విలేజ్కి వెళ్ళినప్పుడు, మా విలేజ్లో నేను చూసిన వాళ్ళు, అంటే నేను చిన్నప్పుడు ఆ విలేజ్లో ఉన్న చూసిన వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ ఆ తరం వెళ్ళిపోయింది. వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇంకా నెక్స్ట్ జనరేషన్ చూశాను అనమాట. అప్పుడు అనుకున్నాను నేను, తరం వెంబడి తరం వెళ్ళిపోవడం అంటే ఇదే గామలా అని. ఇంక ఎవరు లేరు, ఆల్మోస్ట్ అందరినీ లెక్కేసి చూశాను. ఎవ్రీబడి డై. ఈరోజు మనం నిల్చున్నామంటే దేవుని కృప. కాబట్టి లెట్ us ప్రే టుగెదర్ అబౌట్ దిస్ ఫ్యామిలీ. ఈ యొక్క మరి బిరియడ్ ఫ్యామిలీ గురించి మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళకి మరి దేవుడు తోడుగా ఉన్నాడు. మీరేమి దిగులు పడాల్సిన, బ్రదర్ టియో అండ్ సిస్టర్ పిల్లలు, మీరేం దిగులు పడాల్సిన పని లేదు. యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, బికాస్ ఇట్స్ అ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ దట్ వీఆర్ డూయింగ్. ఒక రకంగా ఒక జీవితాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. ఆయన యొక్క జీవితం, ఆయన పనిని దేవుడు ఎంతవరకు అయితే ఆయనకి నియమించాడో అంతవరకు ఆయన యొక్క జీవితాన్ని ఆయన ముగించాడు చక్కగా. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మరి మృతులైన వారు ధన్యులని చెప్పబడింది అనమాట. కాబట్టి మృతులైన వారు ధన్యులని ఉంది. కాబట్టి మనం కూడా ఈ సాయంకాలం ఈ చిన్న మాటలతో మనం ఒకసారి మనం ఓదార్చుకుందాం. మొట్టమొదటిగా 3 విషయాలు చెప్తూ వచ్చాను. ఒకటి నీతిమంతుడు, రెండవది జ్ఞాపకం చేసుకోవడం, మూడవది ఆశీర్వాదకరం. కాబట్టి నీతిమంతులైన వారి గురించిన విషయాలు మన జీవితంలో భద్రం చేసుకుందాం. మన జీవితాన్ని ప్రభుకి అలైన్ చేద్దాం. ఎక్కడైతే ప్రభు నుంచి మనం దూరంగా వెళ్ళామో, ఏ పరిస్థితులు అయితే ప్రభు నుంచి తప్పిపోయాం, ఆ పరిస్థితులు సరి చేసుకొని, ప్రభా తిరిగి నా రేస్లో నేను నిలబడి ఉండడానికి, నా ఫైటింగ్ని నేను ఫైట్ చేయడానికి, చివరంట లాస్ట్ మినిట్ వరకు, అప్ టు మై లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ నేను ప్రభా నీ కోసం ఉండడానికి సహాయం చేయ ప్రభా అని మనందరం కూడా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేద్దాం. మనం అందరం కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. 1 నిమిషం అందరం కూడా మరి ఆ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేద్దాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ థియోస్ అండ్ ఫ్యామిలీ టు స్టాండ్ అప్. మనం అందరం మెంబర్స్గా వచ్చిన వాళ్ళందరం కూడా ఈ ఫ్యామిలీ కొంచెం ముందుకు రావాలని నేను కోరుతున్నాను. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వచ్చిన మనం అందరం కూడా కొద్ది నిమిషాలు ఈ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేద్దాం. అలానే అక్కడున్న మరి తన వైఫ్ గురించి, అలానే వాళ్ళ పిల్లల గురించి కూడా మనం ఒకసారి అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఐ విల్ గివ్ టైమ్. ఎవ్రీబడి ప్లీజ్ ప్రే ఫర్ దట్ ఫ్యామిలీ సో దట్ గాడ్ మే గివ్. వాళ్ళకి దేవుడు హీల్ చేశారట గాయాన్ని, వాళ్ళకి ఆ గొప్ప హోప్ తోటి దేవుడు నింపేటట్లు, వాళ్ళకున్న ప్రతి విధమైన పెయిన్ నుంచి దేవుడు కాపాడేటట్లుగా, సో దట్ మళ్ళీ మనకి గొప్ప హోప్ ఉందని ఆ కుటుంబానికి దేవుడు నెమ్మదిచ్చినట్లుగా అందరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ఇక ఈ సాయంకాల సమయం మరొకసారి ప్రభా ఆయన మా యొక్క మరి డియర్ బ్రదర్స్ని మేము కోల్పోతున్నప్పుడు మాకు ఎంతో బాధ ఉంటుందనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన విన్స్టన్ గారి యొక్క జీవితాన్ని గురించి మేము వింటున్నప్పుడు ప్రభా నీ దాసుని యొక్క పని ముగించుకొని నా పరు కడముట్టించానని చెప్పినట్లుగా ప్రభా తన జీవితాన్ని ముగించిన దాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. ప్రభా ఎంతో
మంచి పేరుని సంపాదించుకొని, అలానే సోషల్ లైఫ్లో, సెక్యులర్ లైఫ్లో, అలానే ప్రభా స్పిరిచువల్ లైఫ్లో, నాయన తన చర్చి అసోసియేషన్లో అన్నింటిలో కూడా తనకున్న మంచి పేరుని బట్టి నీకు స్తోత్రాలు. నీతిమంతులైన వారిని జ్ఞాపకం చేసుకుంటా ఎందుకు ఆశీర్వాదమో మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. ఆయన వాళ్ళు బ్రతుకున్నా చనిపోయినా ప్రజలు వారిని గుర్తిస్తారనే విషయాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తాను బట్టి వందనాలు. నాయన మరి ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. ప్రభా వారికి నెమ్మదిని సంతోషాలు దయచేయండి. ప్రభా నీవున్నావనే గొప్ప హోప్ దయచేయండి. ఆయన ఎక్కడైతే ప్రభా మరి గాయమైందో గాయం చేసేవాడివి నీవే, దాన్ని మరలా ప్రభా దాన్ని మరి మాన్పేవాడివి కూడా నీవే. సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. మా పరుగుని కూడా కడిముట్టించడానికి మాకు సహాయం చేయమని. రాబోయే దినాల్లో ప్రభా మరి విడిసంగాన్ని మరలా మేము ఫేస్ టు ఫేస్ కలుసుకోబోతున్నాం, అది కూడా మహిమలో కలుసుకోబోతున్నామని గొప్ప హోప్ని మీరు మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ నిరీక్షణకు ఆధారమైన నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమని మరి మాకందరికీ కూడా మరి మీరు చెప్పిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ వన్స్ అగైన్. ప్రేయర్ మీటింగ్ అయిపోయింది. జస్ట్ ఒక 2 minutes థియో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. First of all, thank you, Pastor Garu, for accepting our invitation and no anakunda meer accept chesi vachinanduku no vandanalu, and at the same time back to back 2 messages. Thank you so much, Amma Garu, Mingra, thank you, and Kirtana, thanks for coming and bringing your parents along. అండ్ మీ అందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని ప్రేమించి మీరు అందరు ఇక్కడికి వచ్చినారు. మీ అందరికీ కూడా ఎంతో థ్యాంక్ యూ. అండ్ నేను చెప్పినట్టు మా డౌన్ టైంలో కూడా మీరందరూ కూడా మాతో ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసి, and especially for your prayers, for your calls. I still remember everything that you have done in our lives. We are all like a family here, and you, I know manam eppudu antam we are all like a family, and but you all proved it that we are really a family, one family in Christ, and I thank God for giving us me, Sabita and kids, a wonderful family, all of you in our life, and we continue to pray for you all. And at the same time I request you all to please continue to pray for us, and especially at this time I request you all to continue to pray for my sister Priscilla and వాళ్ళిద్దరు kids, we call them Babu and Blessy, Emmanuel, Edward and Samantha. So వాళ్ళిద్దరి కోసం కూడా మీరిద్దరు ప్రేయర్ చేయాలని, even as they continue their studies. They are doing their final year, degree final year, so please pray, uphold them in your prayers, and we pray and hope that one day they will fulfill all the dreams that their father had for them. At the same time మా అక్కకు కూడా కొంచెము హెల్త్ బాగుండదు, and immediately after I wanted to share it but I didn't have that courage. But immediately after my brother's demise, మీ అందరికీ కూడా చాలా మందికి తెలుసు ఇక్కడ, she had to go through a lot in her life. She had to undergo chemo, and God's grace, she is done with her chemos, and now she is in a recovery stage. ఇవన్నీ ఎట్లా అంటే 1 yearలో back to back అయినాయి in their life, and but still kids and my sister, they never left God. They had that question in them, but we used to talk and encourage each other, saying that there is something big, God's plan, right? God has promised that He will never leave us. So even in that bad situation, we were together and we supported each other, and we believe that God will never leave us nor forsake us. But today we are so thankful for my sister's health, at least, because she has recovered really well, and she is like etla cheppalante chaala ఆమె ఎంకరేజ్ చేసుకొని ఆమెను దేవునిలో బలపరుచుకుంటా ఉండేది, and that is what she is continuing to do. So please uphold that family in your prayers, and also at the same time my brother-in-law's extended family and also my extended family కోసం కూడా ప్రేయర్ చేయండి. And once again I thank you all for coming here, and we are sorry we wanted to arrange the dinner here, but then there is a family promise where some people are staying here in the church premises, so andukosam we dinner arrange cheyalekapayam. But I request everyone not to leave from here, but to please come to our home
have your dinner. We have everything prepped up. మనం అందరం పోయి కూడా together we will participate in the love feast in remembrance of my brother-in-law Winston, and we will spend some time together as a family there. I once again thank you all and handing it over to Smita. Thank you, everyone. I request Pastor to close this with prayer and benediction. My frog first. Okay, frog. Shall we all stand and pray and close this session? మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయం మరొకసారి ప్రభా ఫస్ట్ ప్రభా మరి మెమోరియల్ సర్వీస్లో మీరు మాకు సహాయం చేస్తున్న బట్టి వందనాలు. బ్రదర్ విన్స్టన్ బట్టి వందనాలు. ప్రత్యేకంగా ప్రభా ఆయన గురించిన విషయాలు మేము వినడానికి మాకు సహాయం చేస్తున్న బట్టి వందనాలు. నీతి మందులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని నీవు చెప్పిన మాటలను బట్టి వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ద వే దట్ ఈ లెడ్ ఈస్ లైఫ్. ఐ రియలీ ప్రే ఫర్ ద బెరీడ్ ఫ్యామిలీ. ప్రత్యేకంగా ఆయన సిస్టర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళిద్దరు బిడ్డలను బట్టి ప్రభా నీకు వందనాలు. వారి యొక్క చదువులో మీరు సహాయం చేయండి ప్రభా. వారి యొక్క భవిష్యత్తు అంతటిని మీరు దీవించండి. విదాసత చేసిన పరిచయం వ్యర్థంగా పోదు, తగిన కాలంలో ప్రతిఫలంగా వస్తుందని వాళ్ళ జీవితంలో గుర్తించడానికి సహాయం చేయండి. వారికి నాయన నెమ్మదిని సంతోషాన్ని దయచేయండి. జరిగిన ఈ డ్యామేజ్ నుంచి ప్రభా మరి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలానే సిస్టర్ని బట్టి వందనాలు. కంప్లీట్గా ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి, సంపూర్తి ఆరోగ్యం దయచేయండి. శరీరంలో ఉన్న బలహీనతలు యేసు నామములో గద్దిస్తున్నాం. సంపూర్తిగా ప్రభా బిడ్డ రికవర్ అవ్వడానికి మీరు సహాయం చేస్తున్నాను బట్టి నీకు వందనాలు. మైన బిడ్డలు చూసుకోవడానికి వాళ్ళని సెటిల్ చేయడంలో తనకి ఎంతో బాధ్యత ఉందని, తన రేస్ ఇంకా అవ్వలేదని తనని గుర్తించడానికి సహాయం చేస్తున్నాను బట్టి వందనాలు. ఆయన మరి ప్రభా ఆ కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. నాయన ప్రభా ఈ సమయంలో మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి టైంను బట్టి నీకు స్తోత్రాలు. మిగిలిన సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. నాయన ప్రభా ఈ యొక్క మిగిలిన సమయంలో ప్రభా మరి ప్రేమ విందులో కూడా మీరు ఉండండి. ఆయన మీ యొక్క సమృద్ధితో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అంత బయలుదేరుతుండగా మీ సన్నిధి కాపుదల దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనందరికీ విన్స్టన్ గారు ప్రభు ఇచ్చిన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. Thank you so much, Pastor. Thank you all once again for joining, and please join us for the fellowship dinner at our house. Thank you.